సైలెన్స్ 75వ గణతంత్ర దినోత్సవం ఈరోజు మనం ఇక్కడ రాంపురం పాలన చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనం ఎక్కడి నుంచి మొదలయ్యాం, 10 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, ప్రజల్లో ఎంత మార్పు తీసుకురాగలిగామో చూడండి. ఇవాళ రోజున రాంపురం వార్డులో మరి మన జనసేన పార్టీ అన్న, తెలుగుదేశం పార్టీ అన్న మనకు ఉన్నటువంటి ఉమ్మడి అలయన్స్ గురించి కానీ దేని గురించి చూసినా సరే ప్రజల్లో చైతన్యం వచ్చింది, ప్రజల్లో మార్పు వచ్చింది. ఇవాళ రోజు చూస్తే మరి రాక్షస రాజ్యాన్ని ఎలా అయినా సరే తరిమేయాలి, రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసినటువంటి ఈ 2 పార్టీల్ని గెలిపించుకోవాలి, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు. రామవరపాడులో బలంగా ఉన్నారు, బలంగా ఈ పొత్తుని మరి బలపరుస్తూ ఉన్నారు. అందరూ కలిసినట్టుగా రేపటి రోజున మరి స్థానికంగా యార్లగడ్డ వెంకటరావు గారిని గెలిపించుకుని, అలాగే స్థానికంగా మరి ఎంపీ అభ్యర్థి ఎవరైతే వారిని గెలిపించుకునే దిశగా మనందరం కలిసి పనిచేద్దాం. ఊరికే మాటలు చెప్పుకుని వాళ్ళ గణతంత్ర దినోత్సవం కదా అని మంచి మాటలు చెప్పుకుని వెళ్ళిపోవడం కాకుండా ఇంకా మనకు ఉన్నది కరెక్ట్గా 60 రోజులు మాత్రమే. ఫిబ్రవరి, మార్చే ఏప్రిల్లో ఎలక్షన్స్ వచ్చేస్తే అప్పటికి నామినేషన్ ఆడవాళ్ళు క్యాండిడేట్స్ దగ్గర ఉన్నారు. మరి వాళ్ళ రోజులు చూస్తే జనవరి అయిపోయింది. 60 రోజుల్లో ఎలా చేసుకోవాలి, మన రామవరపాడులో మరి 20,000 పైగా ఓట్లు ఉన్నటువంటి మరి గ్రామంలో ఎలా మనం అందరినీ మనసును గెలుచుకోవాలి, ఉమ్మడి అభ్యర్థిని ఎలా గెలిపించుకోవాలి, 22,000 బలంగా పనిచేయాలి. మనం పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ అని చూడదండి, మన అందరం ఒకటే పార్టీ, అది ఉమ్మడి పార్టీ. జనసేన తెలుగుదేశం ఉమ్మడి పార్టీగా గుర్తించి అందరం కలుసుకుని వెళ్ళాలి. చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తాయి, కానీ మనకు మంచి విషయం ఏంటంటే గన్నవరంలో ఆల్రెడీ పోటీ చేయబోయేటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో మనకు ఆల్రెడీ తెలిసినటువంటి విషయం. ఖచ్చితంగా ఎంతో కష్టపడి ప్రజల కోసం బయట దేశాల్లో ఉండి మరి ఒకసారి పోటీ చేసి చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోయినటువంటి ఏకైక నాయకుడు మరి యార్లగడ్డ వెంకటరావు. ఇవాళ రోజున మళ్ళీ ప్రజల కోసం, గన్నవరం ప్రజల కోసం ఎలా అయినా సరే పోటీ చేయాలని చెప్పి ఆయన ముందుకు వచ్చారు. ఆయన అభ్యర్థాన్ని బలపరిచి మనందరం గెలిపించుకుందాం. రేపటి రోజున మరి గెలిచిన తర్వాత 5 ఏళ్ళు మనతో కలిసి ప్రయాణం చేస్తారు ఆయన. మరి లోకల్ బాడీలో అనేక మరి పదవులు ఉంటాయి, అన్నింటినీ ఖచ్చితంగా కలిసికట్టుగా పనిచేద్దాం అందరూ కలిసి. ఇది ఏదో ఈ ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్, లేకపోతే ఒక సీఎం ఎలక్షన్ కాకుండా ఇందరూ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా దీర్ఘకాలికంగా ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉండండి. మరి 1/3 అట్లీస్ట్ 1/3 అంటే 100లో మరి 30 పైనే కలిసి పోటీ చేసేటట్టుగా చేసుకుందాం. రేపటి రోజు స్థానిక సంస్థ ఎన్నికల్లో మనం తెలుగుదేశంతో కలిసి బలంగా పనిచేసుకుని మరి మనం స్థానిక సంస్థల్లో కూడా మన గుర్తింపుని సాధించుకున్నాం. అందరినీ కవర్ చేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలి. ఇవాళ నుంచి మనం ఆ పని మొదలు పెడతాం. 5 రోజులు మరి 26 రాబోయే రోజుల్లో మనం అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం. మరి అనేక తెలుగులో ఏదో రిపబ్లిక్ డే కాకపోతే ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ ఆఫీస్ని ఎంతో కష్టపడి మీరందరూ నిర్మించుకున్నారు, మరి దానికి తగ్గట్టుగా మీరందరూ అలాగే పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత బాగా పనిచేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ రామపాడు గ్రామ పార్టీ జనసేన పార్టీ కార్యాలయంలో 75వ సంవత్సరం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ జన సైనికులకు, తెలుగుదేశం నాయకులకు అందరికీ కూడా నా అభినందనలు తెలియపరుచుకుంటూ, ఇవాళ ముఖ్యంగా ఈ దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసి రక్తాలు దారపోసి నాయకులందరూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారంతులోనటువంటి గొప్ప నాయకులను స్మరించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మనందరం కూడా చెమటోడ్చి రక్తం చెందిన అవసరంలా, ప్రాణాలు త్యాగం చేయవసరంలా, అటువంటి పోరాటం చేసి అందరూ కూడా చెమటోడ్చి ఈ అవినీతి ప్రభుత్వాన్ని పారదోలాల్సిన అవసరం ఇవాళ ఒక నిర్ణయం తీసుకోమని కోరుకుంటూ, ఆ నిర్ణయం అనేది ఈ రామవరపాడులో జిల్లా అధ్యక్షుల వారు మనకి అక్కడ రాష్ట్ర స్థాయిలో మనకి ముఖ్య నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఎలా దొరికారో అలాగే ఓర్పు సహనంతో, ఎందుకంటే ఇంకొక జిల్లా ప్రెసిడెంట్ అంటే కృష్ణా జిల్లా అవేర్నెస్ గురించి అందరికీ తెలుసు. ఆగేవాళ్ళు కాదు, ఇంతకాలం తడిచేవాళ్ళు. ఎటువంటి వాటికి తడపకోకుండా ధైర్యంగా నిలబడి ముందుకు సాగుతూ అభివృద్ధి అందరితో కలుపుకునేటువంటి మన జిల్లా అధ్యక్షుల సమక్షంలో
మీరందరూ కూడా రామర్పాడు ఈ చుట్టూ రామర్పాడే కాదు గన్నవరం నియోజకవర్గంలో సమన్వయం అనేది